అవిసె గింజల లడ్డు తయారీ విధానం చూద్దామండి. ముందుగా బాండి పెట్టి వేడి చేసుకున్న తర్వాత నెక్స్ట్ అవిసె గింజలు యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే పావు కేజీ అవిసె గింజలు తీసుకున్నాను. పావు కేజీ అవిసె గింజలకి పావు కేజీ బెల్లం అయితే పడుతుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. కొంతమంది స్వీట్ ఎక్కువగా తింటారు, కొంతమంది స్వీట్ తక్కువగా తింటారండి. మీ ఇష్టానికి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా అయితే అవిసె గింజలు అనేవి ఫ్రై అయిపోతున్నాయండి. ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్కి మనకు అర్థమైపోతుందండి అవి ఫ్రై అయినట్లు. చూడండి, ఈ విధంగా అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా ఇవి చల్లారనివ్వాలండి. చూసారా, ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనమైతే ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు పౌడర్ చేసిన ఈ పౌడర్ని మనం ఇలా బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని అయితే తురిమి పెట్టుకోవాలండి. చెప్పాను కదా, బెల్లం అనేది పూర్తిగా మన టేస్ట్ని బట్టే ఉంటుందండి. కొంతమంది ఎక్కువగా యాడ్ చేసుకుంటారు, కొంతమంది తక్కువగా యాడ్ చేసుకుంటారు. మనం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి. నేనైతే పావు కేజీ బెల్లానికి ఒక చిన్న ముక్కే తీసాను. ఈ విధంగా మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ విధంగా బెల్లాన్ని పౌడర్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ అవిసె గింజల పౌడర్ని కూడా ఈ మిక్సీ పౌడర్లో వేసి ఒక విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా అండి, ఈ విధంగా అయితే పౌడర్ అయిపోయింది. ఈ విధంగా ఉండలు లేకుండా మనం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ విధంగా కలుపుతున్నప్పుడు మనకి ముద్దకు రావాలండి, అంటే లడ్డు చుట్టే విధంగా మనకి రావాలి. చూసారా, ఈ విధంగా అయితే నాకు వచ్చేసిందండి. సో ఇంకింతేనండి, అవిసె గింజల లడ్డు అయితే రెడీ అయిపోయినట్టేను. అవిసె గింజల లడ్డు అనేది చాలా హెల్త్కి మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎవరికైనా నచ్చితే నాకు లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. చూసారా, ఈ విధంగా అయితే లడ్డు తయారైపోయింది. అంతే అండి, చాలా సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో పెద్ద కష్టమేం లేదనుకోండి, ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే లడ్డు అయిపోయింది. ఇది కొలెస్ట్రాల్ ఉన్న వారికి అయితే చాలా మంచిది, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా మంచిదండి, చిన్నపిల్లలకి కూడా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి.